ఒక్క కాన్నే ఓ 1000 మందిని చూస్తే అబ్బా ఎంతగానం ఉన్నారు అంటారు. అదే ఓ 10,000 మంది అగబడితే ఓ దేవుడో గంత మంది అంటాం. ఇక ఓ 1,00,000 2,00,000 మందో కనబడితే ఏమనల్లో నోట్లకెళ్ళి మాటే రాదబ్బా. కానీ కుంభమేళలో వందలు కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్ల మంది ఒక్క జాగల్నే ఉన్నారంటే చూడురిగా. ఏ ఉత్తగా చెప్పుడు కాదు, మనం గిన పోయి ఆడి ముచ్చట్లేందో అరుచుకుందాం పాండ్రి. చలో ప్రయాగ్రాజ్. కుంభమేళా కిందరొచ్చిరో ఎరికేనా మన తెలంగాణ పబ్లిక్ కు డబ్బులు అంటే 8 కోట్లు. అది గిట్లా 6 రోజులలోనే సోమవారం చాలా అయ్యింది, ఇవాళ శనివారము. దేశం అంతటికెళ్లి రైళ్లు బస్సులు కట్టుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయోగరాజ్ తో పట్టిండ్రు. బయటి దేశాలకెళ్లి గిట్లా బగ్గనే వస్తున్నారు. 144 ఏళ్లకు ఒక్క పారు వచ్చే మహా కుంభమేళా నాయే. 45 రోజుల పండుగ పేరు మీద ఎంత బిజినెస్ అవుతున్నదంటే 2 లక్షల కోట్లు. మేం కాదు, దేశంలో దందాల లెక్కలు చూసే సిఐటి సంఘమే చెప్పింది అందాజగా. జాతర వచ్చే వరకు 40 కోట్ల మంది భక్తులు వస్తారు. నెత్తుకు 5,000 ఖర్చు చేసినా అల్కగా 2 లక్షల కోట్లు అవుతాయి. భోజనాలు, పార్సల్లు, నీళ్ళ బాటలు, బిస్కెట్లు, జ్యూస్ల పేరు మీదనే 20,000 కోట్ల దందా అవుతుంది అంటున్నారంటే చూడండిగా. నూనెలు, దీపాంతాలు, గంగాజలం, విగ్రహాలు, ధూపద్రవ్యాలు, దేవుళ్ళ పుస్తకాలు, నైవేద్యాలకు 20,000 కోట్లు ఖర్చు పెట్టొచ్చునట. గాలి మోటార్లు, రైళ్లు, బస్సులు, కార్లు, ఆటోలు, ట్యాక్సీలు, టెంపోలు, సరుకు సౌదాలు, సామాన్లు మోసుకొచ్చే పేరు మీద 10,000 కోట్లు. టూరిజం సేవలకు 10,000 కోట్లు. ఇక అడ్వర్టైజ్మెంట్లు, ఆటపాటలు, మీడియా పబ్లిసిటీకి 10,000 కోట్లు. టెంపరవరీ దవాఖాన్లు, మెడికల్ క్యాంపులు, ఆయుర్వేద మందులు, వనమూలికలు, తైలాల బిజినెస్ 3,000 కోట్ల బిజినెస్. ఆన్లైన్ లో టికెట్ల బుకింగ్, ఆన్లైన్ లో పైసలు పంపుడు తీసుకున్నాడు, వైఫై సర్వీసులు, ఫోన్ ఛార్జింగ్ సెంటర్లకు 1000 కోట్లు వస్తాయని ఆ సంఘం చెప్పిన లెక్కలు. అంత దూరం పోయిన వాళ్ళు ఉత్తగొస్తారా? అటుకెళ్ళటి అయోధ్యకు, కాశీకి పోతున్నారు. పనిల పని అన్ని చూసినట్టుంటది అని. అయోధ్యకు పోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. ఏ ఖర్చుదేమున్నది, మళ్ళా మహాకుంభమేళ వస్తుందా? వచ్చినప్పుడే ఓవాలే, పుణ్యతానాలు చేయాలని భక్తులు ఆపొచ్చానా. ఇంకో 1 నెల రోజులు నడుస్తుంది. మన సికింద్రాబాద్కి వెళ్ళి కూడా స్పెషల్ రైలు పనులు పోతున్నాయి. కాయిషున్న వాళ్ళు చూడండి మరి.